తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో యాసంగి సీజన్ రైతు భరోసా సాయాన్ని అకౌంట్లలో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందించక ఆ పైన భూమి ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం 4,000 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బుల జమపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ గత 2 నెలల కిందటి నుంచే ప్రారంభమైంది. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి. త్వరలోనే 4 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయనున్నారు. దీనికి 4,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని పంపిణీ చేస్తే యాసంగి రైతు భరోసా పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రానున్న జూన్ లేదా జూలై నెలల్లోనే మళ్లీ వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులకు అందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల కారణంగా 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేశారు. పెండింగ్ లో ఉన్న యాసంగి రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రతి రైతుకు రైతు భరోసా అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈ కొత్త విడత సాయం అందించడానికి 4,000 కోట్ల నిధులు అవసరం. దీంతో ప్రభుత్వం సంబంధిత శాఖలతో నిధుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వేలాది మంది పెద్ద రైతులు కూడా ప్రయోజనం పొందనున్నారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన రైతుకు సంవత్సరానికి ఎకరకు 12,000 రూపాయలను 2 విడతలుగా అందించనున్నారు. ఈ పథకాన్ని 2025 జనవరి 26వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అప్పటి నుంచి మొదటి విడతలో 4.41 లక్షల మంది రైతులకు సాయం జమ అయింది. ఇప్పటి వరకు మొత్తం 69 లక్షల మంది రైతులు అంటే 4 ఎకరాల లోపు భూమి కలిగిన వారు ఈ పథకంతో లబ్ధి పొందారు. ఇప్పుడు 4 లేదా అంతకుమించి భూమి కలిగిన రైతులకు కూడా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద రైతులకు ఎంతో ఊరటను కలిగించనుంది. ఒకవైపు రుణమాఫీతో ఊరట ఇస్తూనే మరోవైపు రైతు భరోసా వంటి పథకాల ద్వారా భవిష్యత్తు పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది ప్రభుత్వం.